అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మీకు ఆగస్టు 6, 7, 8, 9 తేదీలలో ఏం జరగబోతుంది అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. నిజంగా చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీరు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ ఆ 4 రోజుల్లో మీ పైన దైవానుగ్రహం ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు చేయవలసిన పనులు, అలాగే మీరు చేయకూడని పనులు, ఏ పనులు చేయటం వల్ల మీకు చక్కగా కలిసి వస్తుంది అనే అంశాల గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం కాకినాడ. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారు ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, నమ్ముకున్న పురుషులు లేదా స్త్రీ రావడానికి ప్రత్యేకమైన వశీకరణ చేస్తున్నారు. ఇంకా తీరని సమస్యలు ఎటువంటివి ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. సెల్ నంబర్ 9000964941. అయితే ఈ వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే ఇవి మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకువచ్చే విషయాలు. అందుకోసం ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని జాగ్రత్తగా మనసుతో ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు వినండి. వీడియో వినటం మాత్రమే కాదు, ఇవి గుర్తుంచుకుని జాగ్రత్తగా ఈ 4 రోజులు పాటించే ప్రయత్నం చేయండి. మీకు సహజంగా ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎవరో మిమ్మల్ని తక్కువగా చూసినా, మీ మాటను పట్టించుకోకపోయినా వెంటనే కోపం వస్తుంది. అయితే మీ కోపం కారణం లేకుండా రాదు. ఆ కోపం వెనుక ఒక బాధ ఉంటుంది, ఒక నిజాయితీ ఉంటుంది, ఒక న్యాయం ఉంటుంది. అందుకే చాలా మంది మీరు కోప్పడితే దానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది అని అంటారు. కానీ ప్రతి సందర్భంలో కోపం మనకి మేలు చెయ్యదు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు కోపాన్ని తగ్గించుకొని ఆలోచనను పెంచుకోవటం చాలా అవసరం. ప్రస్తుతం మీ జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని విషయాలు మీకు నచ్చకపోవచ్చు. కొందరి మాటలు మిమ్మల్ని బాధించవచ్చు. అయితే వెంటనే స్పందించి కోపాన్ని బయటపెట్టడం కంటే ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీరు చాలా సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. కోపంతో తీసుకున్న నిర్ణయం జీవితాంతం బాధను మిగిల్చవచ్చు. కానీ ఆలోచించి తీసుకున్న నిర్ణయం భవిష్యత్తును అందంగా మార్చగలదు. ఈ సమయంలో మీ సహనమే మీకు అతిపెద్ద ఆయుధం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా, మీపై విమర్శలు చేసినా ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ప్రతి మాటకు సమాధానమివ్వాల్సిన అవసరం లేదు. ప్రతి విమర్శకు స్పందించాల్సిన పని లేదు. మీ పనితీరే మీ గురించి మాట్లాడేలా చేయండి. కుటుంబంలోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ చిన్న చిన్న విభేదాలు రావచ్చు. వాటిని కోపంతో కాకుండా ప్రేమతో, ఓర్పుతో పరిష్కరించటానికి ప్రయత్నించండి. మీరొక అడుగు వెనక్కి వేస్తే సంబంధాలు నిలబడతాయి. మీరొక మంచి మాట మాట్లాడితే ఎన్నో అపార్థాలు తొలగిపోతాయి. అందుకే ఈ సమయంలో మీ మాటల్లో మాధుర్యం, మీ ఆలోచనల్లో పరిపక్వత ఉండేలా చూసుకోండి. గుర్తుంచుకోండి, కోపమనేది క్షణికం, కానీ దానివల్ల జరిగే నష్టం చాలా కాలం ఉంటుంది. అందుకే ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా పరిశీలించండి. ఏ పని చేయాలన్నా తొందరపడకుండా అన్ని కోణాల్లో ఆలోచించండి. అప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం విజయానికి దారితీస్తుంది. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ఇతరులు ఏమంటున్నారనే దానికంటే మీరు ఏం సాధించాలనుకుంటున్నారనేదే ముఖ్యం. మీ కోపాన్ని నియంత్రించగలిగితే అదే మీ బలంగా మారుతుంది. మీ ఆలోచనలను సానుకూలంగా మార్చుకుంటే మీ జీవితంలో ఎన్నో మంచి మార్పులు కనిపిస్తాయి. కాబట్టి ఈ సమయంలో కోపాన్ని తగ్గించుకుని ఆలోచనను పెంచుకోండి. ప్రశాంతంగా ఉండండి. ఓర్పుతో ముందుకు సాగండి. మీ నిజాయితీ, మీ కష్టపడే స్వభావం, మీ సహనం కలిసి మీకు గొప్ప విజయాలను అందిస్తాయి. నమ్మకాన్ని కోల్పోకండి. మంచి రోజులు మీ వైపే వస్తున్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వ్యక్తిగా ఎదిగి మీ జీవితాన్ని మరింత సంతోషంగా, విజయవంతంగా మార్చుకోండి. మీలో ఉన్న గొప్ప లక్షణం ధైర్యం. ఎలాంటి పరిస్థితి ఎదురైనా వెనకడుగు వేయకుండా ఎదుర్కొనే మనస్తత్వం మీది. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా నేను దీనిని కూడా దాటిపోతాను అనే నమ్మకం మీలో ఉంటుంది. అందుకే చాలామంది మిమ్మల్ని చూసి బలమైన వ్యక్తిగా భావిస్తారు. కానీ మీ హృదయంలో దాగి ఉన్న బాధను మాత్రం చాలా కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకోగలరు.
మీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ ఉన్నా దాన్ని అందరికీ చెప్పుకునే అలవాటు ఉండదు. మీ మనసులోని వేదనను మీలోనే దాచుకుంటారు. బయటికి మాత్రం చిరునవ్వుతో కనిపిస్తారు. అందరూ ఇవాళ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని అనుకుంటారు. కానీ ఆ నవ్వు వెనక ఎన్ని కన్నీళ్లు దాగి ఉన్నాయో, ఎన్ని గాయాలు దాచుకున్నారో మీకు మాత్రమే తెలుసు. చాలా రోజులుగా మీరు మౌనంగా ఎన్నో భారాలను మోస్తున్నారు. కుటుంబం కోసం, మీ వారి సంతోషం కోసం, మీ బాధ్యతల కోసం మీ కోరికలను కూడా పక్కన పెట్టారు. కొన్నిసార్లు మీకు తోడు కావాల్సిన వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. అయినా మీరు ఎవరి మీద నింద వెయ్యలేదు. మీ బాధను మీలోనే దాచుకుని ముందుకు నడిచారు. ఎన్నో రాత్రులు మీరు నిద్రపోలేక గడిపారు. అందరూ ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో మీరు మాత్రం భవిష్యత్తు గురించి, కుటుంబం గురించి, ఆర్థిక పరిస్థితి గురించి, మీ బాధ్యతల గురించి ఆలోచిస్తూ మేల్కొని ఉన్నారు. ఆ నిద్రలేని రాత్రులు మీకు మాత్రమే తెలుసు. మీ కళ్ళల్లో కనిపించని అలసట, మీ హృదయంలో దాగి ఉన్న ఆందోళన, మీ జీవితంలో ఎదురైన పరీక్షలు మీ మనసును ఎన్నోసార్లు కలిచివేశాయి. అయితే గుర్తుంచుకోండి, మీరు ఒంటరివారు కాదు. ప్రతి కష్టానికి ఒక ముగింపు ఉంటుంది. ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్టే మీ జీవితంలో కూడా మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ఇప్పటి వరకు మీరు చూపించిన ధైర్యం వృధా కాదు. మీరు మౌనంగా చేసిన త్యాగాలకు, మీరు నిశ్శబ్దంగా భరించిన బాధలకు కాలమే ఒకరోజు తగిన ఫలితాన్ని ఇస్తుంది. ఇకపై మీ మనసును మరీ ఎక్కువగా బాధ పెట్టుకోకండి. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. అవసరమైనప్పుడు మీకు అత్యంత నమ్మకమైన వారితో మీ మనసులోని మాటను పంచుకోండి. బాధను ఎప్పటికీ ఒంటరిగా మోస్తూ ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనసు విప్పి మాట్లాడటం కూడా ఒక పెద్ద ఉపశమనమవుతుంది. మీ ధైర్యమే మీ గొప్ప బలం. అదే ధైర్యంతో ఇప్పటి వరకు ఎన్నో తుఫాన్లను దాటారు. ఇక ముందు కూడా అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ చిరునవ్వును కోల్పోకండి. మీ ఆశను వదులుకోకండి. మీరు ఈరోజు అనుభవిస్తున్న కష్టాలు శాశ్వతం కావు. త్వరలోనే మీ జీవితంలో ఆనందం, ప్రశాంతత, విజయం మీ ఇంటి తలుపు తడతాయి. మీరు ఎదురు చూస్తున్న మంచి సమయం దగ్గరలోనే ఉంది. ధైర్యంగా ఉండండి. విశ్వాసంతో ముందుకు సాగండి. మీ సహనం, మీ మంచితనం, మీ పట్టుదల మీ జీవితాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళతాయి. మీ జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చిన్నప్పటి నుంచే మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని మీకే గుర్తుకొస్తుంది. ప్రతి అడుగులో ఒక పరీక్ష, ప్రతి దశలో ఒక సవాలు మీ ముందుకొచ్చింది. కొన్నిసార్లు మీ వయసుకు మించిన బాధ్యతలను కూడా మోయాల్సి వచ్చింది. చిన్ననాటి నుంచే జీవితపు విలువ, కష్టపడితేనే ఫలితం దక్కుతుందనే నిజాన్ని మీరు అనుభవాల ద్వారా నేర్చుకున్నారు. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం మిమ్మల్ని బలహీనంగా చెయ్యలేదు. దానికి బదులుగా మరింత ధైర్యంగా, మరింత దృఢంగా మార్చింది. ప్రతి అవమానం ఒక పాఠాన్ని నేర్పింది. ప్రతి అపజయం మళ్లీ ఎలా లేవాలో నేర్పింది. ప్రతి నిరాశలో కూడా ఒక కొత్త ఆశను వెతకటం మీకు అలవాటైంది. అందుకే నేడు మీరు ఎంతటి పరిస్థితి వచ్చినా భయపడకుండా నిలబడగలుగుతున్నారు. జీవితం మీకు చాలా పాఠాలు నేర్పించింది. ఎవరిని నమ్మాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనే విషయాలను అనుభవమే మీకు నేర్పింది. అందుకే ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకునేదే. తొందరపాటు కంటే సహనానికి, ఆవేశం కంటే వివేకానికి మీరు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. మీ మనసులో ఎప్పుడూ ఒక గొప్ప లక్ష్యం ఉంటుంది. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల మీ రక్తంలోనే ఉంటుంది. సాధారణంగా జీవించటం కాదు, మీ కష్టానికి గుర్తింపు రావాలి. మీ కుటుంబం గర్వపడే స్థాయికి చేరుకోవాలి. మీ పేరు మంచి పనులతో నిలవాలి అనే ఆలోచనే మిమ్మల్ని ప్రతిరోజు ముందుకు నడిపిస్తుంది. అందుకే అలసట వచ్చినా ఆగరు, అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గరు. చాలా మందికి మీ ప్రయాణం కనిపించదు. వారు చూసేది మీ విజయాన్ని మాత్రమే. కానీ ఆ విజయానికి వెనుక మీరు కార్చిన చెమట, అనుభవించిన బాధ, వదులుకున్న ఎన్నో కోరికలు వారికి తెలియవు. మీరు మౌనంగా కష్టపడే వ్యక్తి. మీ పనితోనే సమాధానం చెప్పాలనుకునే స్వభావం మీది. అదే మీ గొప్పతనం. గుర్తుంచుకోండి, కష్టపడి సాధించిన విజయం మాత్రమే జీవితాంతం నిలుస్తుంది. మీరు నేడు వేస్తున్న ప్రతి అడుగు రేపటి విజయానికి బలమైన పునాది. అందుకే ఎన్ని ఆటంకాలు వచ్చినా మీ లక్ష్యాన్ని వదలకండి. మీ పట్టుదల, మీ క్రమశిక్షణ, మీ నిజాయితీ ఒకరోజు తప్పకుండా మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తాయి. మీరు చిన్నప్పటి నుంచి అనుభవించిన కష్టాలు మీ జీవితాన్ని ఆపడానికి రాలేదు. మిమ్మల్ని మరింత శక్తివంతులుగా, తెలివైన వారిగా, బాధ్యతగల వ్యక్తిగా తీర్చిదిద్దటానికి వచ్చాయి.
కాబట్టి గతాన్ని చూసి బాధపడకండి. ఆ అనుభవాలను మీ బలంగా మార్చుకుని ముందుకు సాగండి. మీ కలలను నమ్మండి, మీ కష్టాన్ని నమ్మండి. మీపై మీకు విశ్వాసం ఉంటే ఏ లక్ష్యమూ దూరం కాదు. మీ సమయం తప్పకుండా వస్తుంది. ఆ రోజు మీరు పడిన ప్రతి కష్టానికి విలువ తెలుస్తుంది. మీరు సాధించిన విజయాన్ని చూసి మీ కుటుంబం మాత్రమే కాదు, మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు కూడా గర్వపడే రోజు తప్పకుండా వస్తుంది. రాబోయే ఈ 4 రోజులు మీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన సమయంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టం, చూపిన సహనం, చేసిన ప్రయత్నాలకు అనుకూలమైన ఫలితాలు కనిపించటం ప్రారంభమవుతుంది. అదృష్టం మీ వైపు నెమ్మదిగా అడుగులు వేస్తోంది. అందుకే ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి సిద్ధంగా ఉండండి. ఈ 4 రోజుల్లో మీరు ప్రారంభించే పనులకు మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆలస్యమైన పనులు ఇప్పుడు ముందుకు కదలవచ్చు. నిలిచిపోయిన వ్యవహారాలు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, కుటుంబ విషయాల్లో అయినా మీకు అనుకూలమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే అదృష్టం మీ తలుపు తట్టిందని నిర్లక్ష్యం చేయకండి. అదృష్టం అనేది కష్టపడేవారినే ఎక్కువగా ఆదరిస్తుంది. అందుకే మీరు చేసే ప్రతి పనిని పూర్తి పట్టుదలతో చేయండి. మధ్యలో వచ్చే చిన్న చిన్న ఆటంకాలకు భయపడకండి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత చివరి వరకు ఆ పనిని పూర్తి చేసే సంకల్పంతో ముందుకు సాగండి. మీ పట్టుదలే ఈ 4 రోజుల్లో మీకు అతిపెద్ద బలంగా నిలుస్తుంది. ఎవరైనా మిమ్మల్ని నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడినా వాటిని పట్టించుకోవద్దు. మీ లక్ష్యం మీదే దృష్టి పెట్టండి. మీరు చేసే ప్రతి మంచి ప్రయత్నానికి దైవానుగ్రహం తోడుగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోండి. సానుకూల ఆలోచనతో ముందుకు వెళ్లిన ప్రతి అడుగు మిమ్మల్ని విజయానికి మరింత దగ్గర చేస్తుంది. ఈ సమయంలో కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. వాటిని భయపడకుండా స్వీకరించండి. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త కూడా ఈ 4 రోజుల్లో వినే అవకాశం ఉంది. ఆర్థికంగా కొంత ఉపశమనం కలగవచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడిపే అవకాశం కూడా లభిస్తుంది. మీకు అండగా నిలిచే వ్యక్తుల సహకారం కూడా ఈ సమయంలో పెరుగుతుంది. గుర్తుంచుకోండి, అదృష్టం వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న వారే జీవితంలో గొప్ప విజయాలను సాధిస్తారు. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా మీ లక్ష్యాల కోసం కష్టపడండి. ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ రోజు వేస్తున్న ప్రతి అడుగు రేపటి విజయానికి పునాది అవుతుంది. ఈ 4 రోజులు మీకు ఆశ, ఆత్మవిశ్వాసం, అవకాశాలు తీసుకురావచ్చు. అందుకే ఎలాంటి సందేహం లేకుండా ధైర్యంగా ముందుకు సాగండి. దైవంపై విశ్వాసం ఉంచండి. మీ కష్టాన్ని నమ్మండి. మీ పట్టుదలను విడిచిపెట్టకండి. మీరు ప్రారంభించే ప్రతి పనిని మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. మీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ సమయం మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి నాంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విజయం మీ వెంట నడవాలని, అదృష్టం ప్రతి అడుగులో మీకు తోడుగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాం. ఈ సమయంలో మీ జీవితంలో దైవానుగ్రహం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించబోతోంది. ఎంత కష్టపడినా, ఎంత తెలివిగా ఆలోచించినా భగవంతుని ఆశీస్సులు ఉంటేనే కొన్ని పనులు సులభంగా పూర్తవుతాయి. అందుకే ఈ రోజుల్లో మీ వంతుగా దైవారాధనకు కొంత సమయం కేటాయించండి. భక్తితో చేసే చిన్న ప్రార్థన కూడా మీ జీవితంలో గొప్ప మార్పులకు కారణం కావచ్చు. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం మీ ఇంట్లో దీపారాధన చేయటానికి ప్రయత్నించండి. ఒక చిన్న నూనె దీపం లేదా నెయ్యి దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ప్రార్థించండి. దీపం వెలుగు కేవలం ఇంటినే కాదు, మనసులోని చీకట్లను కూడా తొలగిస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే ప్రతిరోజు దీపారాధన చేయటం ఒక మంచి ఆధ్యాత్మిక అలవాటుగా మార్చుకోండి. మీకు సాధ్యమైనంత వరకు ఏదైనా మంచి పని చేయండి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి. పేదవారికి మీకు చేతనైన సహాయం చేయండి. దేవాలయంలో సేవ చేయండి. పక్షులకు గింజలు వేయండి. దాహంతో ఉన్న జీవులకు నీరు పెట్టండి. ఇలాంటి చిన్న చిన్న సత్కార్యాలు కూడా భగవంతునికి ఎంతో ప్రీతికరమైనవి. మీరు చేసే మంచి పనులు మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచుతాయి. ఈ సమయంలో కోపాన్ని తగ్గించి ప్రేమను పెంచండి. ఎవరికైనా మంచి మాట చెప్పటం కూడా ఒక గొప్ప పుణ్యకార్యమే. మీ వల్ల మరొకరి ముఖంలో చిరునవ్వు పూస్తే అది కూడా దైవసేవతో సమానమే. అందుకే ఎవరినీ బాధ పెట్టకుండా అందరితో ప్రేమగా, వినయంగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రతిరోజు కొంత సమయం భగవంతుని నామస్మరణకు కేటాయించండి. మీకు ఇష్టమైన దేవుడి నామాన్ని భక్తితో జపించండి. కొద్దిసేపు ధ్యానం చేయండి. ఇలా చేయటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
ఆందోళనలు తగ్గుతాయి, ఆలోచనలు స్పష్టంగా మారతాయి. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా పెరుగుతుంది. గుర్తుంచుకోండి, దైవారాధన అంటే కేవలం దేవాలయానికి వెళ్ళటం మాత్రమే కాదు. మంచి మనసుతో జీవించటం, నిజాయితీగా ఉండటం, ఇతరులకు సహాయం చేయటం, తల్లిదండ్రులను గౌరవించటం, మన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించటం కూడా దైవారాధనే. ఈ మంచి గుణాలు ఉన్న చోటే దైవకృప నిలుస్తుంది. ఈ పవిత్ర సమయంలో ప్రతిరోజూ దీపారాధన చేయండి. మీకు చేతనైన మంచి పనులు చేయండి. దైవాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించండి. భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచండి. దైవానుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, మీరు కోరుకున్న ప్రతి మంచి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. డబ్బు సంపాదించటం ఎంత ముఖ్యమో దానిని సక్రమంగా ఉపయోగించటం కూడా అంతే ముఖ్యం. మీ కష్టార్జిత ధనాన్ని అనవసర ఖర్చుల కోసం వృధా చేయకుండా ప్రతి రూపాయిని విలువైనదిగా భావించి ఖర్చు చేయటం మంచిది. ఈ రోజు తీసుకునే సరైన ఆర్థిక నిర్ణయాలే రేపటి భద్రమైన జీవితానికి బలమైన పునాది అవుతాయి. మీ ఆదాయం ఎంత ఉన్నా అందులో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం తప్పకుండా దాచుకునే అలవాటు చేసుకోండి. ఈ సమయంలో అవసరం లేని వస్తువులు కొనటం, ఆకర్షణకు లోనై అధికంగా ఖర్చు చేయటం, ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టటం వంటి వాటికి దూరంగా ఉండండి. ప్రతి ఖర్చు చేసే ముందు నిజంగాది అవసరమా లేదా అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఈ చిన్న అలవాటు మీ ఆర్థిక పరిస్థితిని మరింత బలంగా ఉంచుతుంది. ఎవరైనా పెద్ద లాభాలు వస్తాయని చెప్పి డబ్బు పెట్టమంటే వెంటనే నమ్మకండి. ప్రతి అవకాశాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును రిస్క్లో పెట్టకండి. తొందరపాటుతో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి కారణం కావచ్చు. మీ కుటుంబ భవిష్యత్తు గురించి కూడా ఇప్పటి నుంచే ఆలోచించటం చాలా అవసరం. పిల్లల చదువు, ఆరోగ్య అవసరాలు, అత్యవసర పరిస్థితులు వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని పొదుపు చేయండి. ఈ రోజు మీరు దాచుకున్న ప్రతి రూపాయి రేపు మీ కుటుంబానికి రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. అలాగే మీ ఆదాయాన్ని పెంచే మార్గాల గురించి కూడా ఆలోచించండి. మీ ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవటం, కొత్త అవకాశాలను వినియోగించుకోవటం, కష్టపడి పనిచేయటం ద్వారా ఆర్థికంగా మరింత బలపడే అవకాశం ఉంటుంది. కానీ ఎంత సంపాదించినా పొదుపు లేకపోతే ఆ సంపాదనకు పూర్తి విలువ ఉండదు. అందుకే సంపాదనతో పాటు పొదుపును కూడా జీవితంలో ఒక ముఖ్యమైన అలవాటుగా మార్చుకోండి. మీ ఆర్థిక భద్రత మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఆలోచించి ఖర్చు చేయండి. ఇలా చేస్తే రాబోయే రోజుల్లో మీరు ఆర్థికంగా మరింత బలపడతారు. మీ కుటుంబం సుఖంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం చాలా అవసరం. మనిషికి ఎంత ధనం ఉన్నా, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా ఆరోగ్యం బాగోలేకపోతే వాటి ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేడు. మీ శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతిరోజు కొంత సమయం యోగా, వ్యాయామం కోసం కేటాయించండి. ఉదయం స్వచ్ఛమైన గాలిలో నడవటం, తేలికపాటి వ్యాయామాలు చేయటం, యోగాసనాలు వేయటం వల్ల శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. యోగా అనేది కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు కొద్ది నిమిషాలు ప్రాణాయామం, ధ్యానం చేయటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, ఆందోళనలు తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి, మీ నిర్ణయాలు కూడా మరింత స్పష్టంగా ఉంటాయి. అందుకే యోగాను మీ రోజువారీ జీవితంలో ఒక భాగంగా మార్చుకోవటానికి ప్రయత్నించండి. మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానంగా ముఖ్యం. అనవసరంగా ఎక్కువగా ఆలోచించటం, ప్రతి చిన్న విషయానికి ఒత్తిడి పడటం మానేయండి. మీకు ఆనందాన్నిచ్చే పనులకు కొంత సమయం కేటాయించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మీ చేతుల్లోనే ఉంది. ప్రతిరోజు యోగా, వ్యాయామం చేయటం, సమతుల్యమైన ఆహారం తీసుకోవటం, సరిపడా విశ్రాంతి తీసుకోవటం చేయాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు మంచి అలవాట్లను అలవరుచుకోండి. అయితే మీరు రాబోయే ఈ 4 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైన సమయంగా మారే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మాట్లాడే ప్రతి మాట ఎంతో ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఒక విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. ఈ 4 రోజుల్లో ఎవరితోనూ అనవసరమైన గొడవలు, వాదనలు, విభేదాలు పెట్టుకోకండి. కోపంతో మాట్లాడిన ఒక్క మాట కూడా పెద్ద సమస్యకు కారణం కావచ్చు. కొన్నిసార్లు ఎదుటివారి మాటలు మీకు నచ్చకపోవచ్చు. కానీ అలాంటి సందర్భాల్లో ఆవేశానికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండండి. మీ మౌనం చాలా సందర్భాల్లో మీకు విజయాన్ని అందిస్తుంది.
ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో లేదా కార్యాలయంలో సహచరులతో మాట్లాడేటప్పుడు మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించండి. వ్యాపారం చేసేవారు భాగస్వాములతో వాదనలకు దూరంగా ఉండండి. ఉద్యోగం చేసేవారు అధికారులతో లేదా సహోద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి. ఈ సమయంలో కోపం వల్ల తీసుకున్న నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు రావచ్చు. అలాగే మీ పేరు ప్రతిష్టకు కూడా చిన్న మచ్చపడే అవకాశం ఉంది. అందుకే దీనిని నిర్లక్ష్యం చేయకండి. ఏ విషయమైనా ఆలోచించి మాట్లాడండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. గుర్తుంచుకోండి, మన బలం గొడవపడటంలో కాదు, గొడవను నివారించటంలో ఉంటుంది. మీ ప్రశాంత స్వభావమే మీకు రక్షణగా నిలుస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల్లో ఉన్నటువంటి కుంభరాశి వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. వారికి కూడా ఈ విలువైన సమాచారం చేరేలా మీ వంతు సహాయం చేయండి. ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు, దైవారాధన సూచనలు అందుకోవటానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తును నొక్కండి. మీ జీవితంలో సుఖం, శాంతి, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. నమస్కారం.